మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. జంగయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు మీ నుంచి స్టార్ట్ చేసిన ప్రధానంగా నిన్న జరిగినటువంటి కర్ణాటకలో బ్యారేక్ సంబంధించి గేట్లు సంబంధించి ఓపెనింగ్ కావచ్చు, అవన్నీ కావచ్చు, దీంట్లో ముఖ్యమంత్రులు పాల్గొనడం కావచ్చు, ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఏం సాధించాడని ఇక్కడికి రావాల్సినటువంటి వాటర్ల గురించి మాట్లాడకుండా, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటర్లకు సంబంధించి మాట్లాడకుండా, ఇక్కడ ప్రాజెక్టులనేమో పడవ పెట్టి అక్కడ ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్కి సంబంధించి ఓపెనింగ్ పోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు, మీకు జంగయ్య యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి పక్క రాష్ట్రంలో జరిగినటువంటి గేట్ల ఓపెనింగ్ పోవడం సరే, కొత్త డ్యామ్ కట్టలే, గేట్లు ఒక గేట్ తీసి కొత్త గేట్ పెట్టినందుకు దాని ఇనాగ్రేషన్కి మన ముఖ్యమంత్రి గారు వేరు. ఒక ముఖ్యమంత్రి కాదు, ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి పాటిల్ గారితో సహా అటెండ్ కావడం జరిగింది. సరే, వీళ్ళంతా కూర్చొని ఏం మాట్లాడారు? తెలంగాణకి ఎన్ని నీళ్ళు ఇస్తా అని మాట్లాడారా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి పోయినప్పుడు ఏం చెప్పాలి? మన రాష్ట్ర హక్కుగా వస్తున్నటువంటి నీటి వాటర్ని అంతా మనం తెచ్చుకుంటున్నాం అని చెప్పాలి. ఇప్పుడు ఆర్డీఎస్ దగ్గర తూములకు తూములను మూసేయాలని చెప్పేసి, ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏదైతే ఉన్నాయో తూములు మూసేయాలని చెప్పేసి ఒక కండిషన్. యాక్చువల్గా మనకు ఆర్డీఎస్ అక్కడ నుండి మనకు రావాల్సినవి 70 TMC వాటర్ రావాలి. 70 TMC వాటర్ వస్తుందా? దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి నీటి మీద అసలు అవగాహన ఏమాత్రం లేదండి. నిన్న మొత్తం ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడన్నా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినట్టుందా? నెంబర్ 1. నెంబర్ 2, కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతుందని మన హరీష్ రావు గారు ఒక లేఖ రాశారు. ఎవరికి? డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికే రాశారు. ఎక్కడెక్కడ ఇప్పుడు కురడి 2 TMC, చిల్క పర్వి 2.5 TMC, చిక్కాల నుంచి 5 TMC బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? మీరు దానికి పర్మిషన్ ఇచ్చిర్రా అని చెప్పేసి లేఖ రాశారు. మీరు పర్మిషన్ ఇచ్చిర్రా ఇయ్యలేదా చెప్పలేదు. ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పలేదు, ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రానికి కర్ణాటకకు పోయొచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, మీరు ఒకవేళ పర్మిషన్ తెలపకపోతే కృష్ణా రివర్ బోర్డు నుంచి KRMB నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారా వాళ్ళు? నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి, ఒకవేళ మీరు పర్మిషనే ఇవ్వకపోతే దానికి సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఛాలెంజ్ చేస్తలేరు అని చెప్పేసి హరీష్ రావు గారు సూటిగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఒక ప్రశ్న వేశారు. దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పలేదు. అదేవిధంగా అసెంబ్లీలో నేనేమంటానంటే, మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను రక్షించాల్సిన బాధ్యత మనదే కదా. అక్కడ ఆల్మట్టి డ్యామ్ పెంచుకుంటాం, తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు ఇన్ఫ్లో ఉంటుంది, దాని మీద కూడా బ్యారేజీలు కడతారు. అదేవిధంగా నేనేమంటానంటే, రేపు పొద్దుగాల కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉండేది కృష్ణ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్యామ్ కెపాసిటీని, జూరాల డ్యామ్ కెపాసిటీని తగ్గించేయడం జరిగింది. తుమ్మిళ్ళ దగ్గర కూడా మనం అక్కడి నుంచి ఎత్తిపోసుకుంటాం. గట్టు ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. ఇవన్నీ పోగా ఏదైతే శ్రీశైలం జలాశయం నుంచి మన హక్కుగా వస్తున్న నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల్ని ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదు, ఒక్క పని కూడా ముందడి పోలేదు. సరే, ఇవన్నీ ముందుకు పోకపోయినా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేసుకున్నాం. దాన్ని కూడా కంప్లీట్ చేయలేదు. 2.5 సంవత్సరాలు ఎక్కడ కంప్లీట్ చేయలేదు. ఒక దిక్కు కృష్ణాను మొత్తం కూడా అటు కర్ణాటకకు ఇటు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెడుతుండు రేవంత్ రెడ్డి. ఇవి నడుస్తుంటే ఇంకో దిక్కు గోదావరి మీద ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ను అది రిపేర్ చేసుకున్నాం, అక్కడ ఇసుక అమ్ముకోవడానికి మాత్రమే గేట్లు కంప్లీట్గా ఎత్తిపెట్టారు. 2.5 సంవత్సరాలు అవుతుందండి. మొన్న డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్టింగ్ చేస్తామని. నువ్వు వర్షాకాలం సీజన్లో డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తే, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో డ్రిల్లింగ్ స్టార్ట్ చేపిస్తే, అక్కడ ఆ డ్రిల్లింగ్ స్టార్ట్ చేసి ఏమొస్తుంది? ఆల్రెడీ మళ్ళీ వర్షాలు పడతాయి, కొట్టుకుపోతాయి. కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు తీసుకోవాలి? జనవరిలో తీసుకొని వర్కులు కంప్లీట్ చేసుకొని దానికి అక్కడ కాపర్ డ్యామ్ కట్టి వాటర్ ఎత్తిపోసుకోవాలి. ఇప్పుడు ఎల్లోనీళ్ళు అని చెప్పేసి మొత్తం మనకు వాటర్ ప్రాబ్లం వస్తుంది, రెయిన్ఫాల్ తగ్గుతుంది అని చెప్పేసి ప్రపంచ సంస్థలు చెప్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు అసలు దాన్ని నీళ్ళనే పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినటువంటి పర్యటన చేస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరులను, నీటి వాటాను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే,
ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ గోదావరి వాటర్ను అంటే గోదావరి కృష్ణా వాటర్ను చౌర్యం చేయడానికి కావాల్సినటువంటి బరేజీలన్నీ కంప్లీట్ చేస్తుంది, అక్కడ నల్లమల్ల కంప్లీట్ చేస్తుంది. నేనేమంటానంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళేమో నీటి చౌర్యానికి పాల్పడుతుంటే పైన కర్ణాటక పాల్పడితే కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాల్గొంటు. నువ్వు ఇంతవరకు ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలే, ఒక ప్రాజెక్టు కూడా ఎందుకు కంప్లీట్ చేయలే? నువ్వు చేసినటువంటి వచ్చిన పంచాలు 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగాన్ని బతికించడానికి నువ్వు చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏంది? ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటున్నాను, ఇంకొక ఇవేమీ మాట్లాడకుండా 3 రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలను పరిష్కరించేది కేంద్రం అని చెప్పేసి కేంద్ర మంత్రి సిఏ పాటిల్ చెప్తున్నాడు. మరి ఎగువ రాష్ట్రం దిగువ రాష్ట్రం ఇలా నీటి వాటర్లు ఎత్తుకపోతూ ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ దగ్గర, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? ఒకటే మాట చెప్తున్నా, నిన్న జరిగినటువంటి మీటింగు ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒక బీజేపీ ముఖ్యమంత్రి ముందట సాగిలపడ్డారు. బీజేపీ కేంద్ర మంత్రి, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ ముఖ్యమంత్రి అయినా బీజేపీకి మద్దతు ఇస్తూ బీజేపీతో అంటే కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం అది. కాబట్టి చంద్రబాబు నాయుడుతో నడుస్తుంది. అక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమున్నది, కర్ణాటక తనకు కావాల్సిన ప్రాజెక్టు కట్టుకుంటుంది కాబట్టి సపరేట్గానే ఉన్నది. ఈరోజు తెలంగాణకు నువ్వు తీసుకొచ్చింది ఏంది, నువ్వు చేసింది ఏంది? పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతున్న సంకలు గుద్దుకుంటూ ఉరుకుడైంది నువ్వు. ఈ రాష్ట్రంలో నేనేమంటున్నానంటే నువ్వు చేసిన ప్రాజెక్టులు ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వాటా నీటి వాటా గురించి ఎక్కడన్నా నువ్వు మాట్లాడినావా? ఏ బ్యారేజ్ గురించైనా మాట్లాడినావా? ముగ్గురు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారు? అధికారులు ఉండరు, అక్కడ ఎవరు ఉండరు, ఒక కాగితం ఉండదు, పెన్ను ఉండదు, పేపర్ ఉండదు, మొత్తం అన్ని తేలిపోయినాయి. ఎవరు తెలుస్తారు? కృష్ణా రివర్ బోర్డు ముందు పోకుండానే నీవు పంచాయతీలన్నీ దిగుతాయా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఒదికు గోదావరి మీద బంకంచేర్ల నల్లమల్ల ఇష్టం వచ్చినటువంటి ప్రాజెక్టులు కట్టుకుంటే వాటిని వాటర్ లిఫ్ట్ చేస్తుంటారు. ఇక్కడికి కృష్ణా మీదనే కుడిక్యాల కుడికుర్తి ఇవన్నీ కూడా బ్యారేజీలు వాళ్ళు 60% కంప్లీట్ చేసుకుంటుంటారు. మరి నువ్వు అసలు కృష్ణ మీద మాట్లాడావు, గోదావరి మీద మాట్లాడావు, అన్ని తెలిపోయినాయి. ఏం తెలిపోయినాయి అంటే నేనేమంటున్నాను, ఒక అపరిపక్వతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ నీటి వాటాల గురించి నీటి షేర్ గురించి నిరంతరం మీకు ఒక మాట చెప్తున్నా. కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ పెట్టి మన హక్కులు కోల్పోతున్నాం, నీటి వాటా షేర్లను కోల్పోతున్నాం, కృష్ణా రివర్లో మనల్ని మొత్తాన్ని తాకట్టు పెడుతుండు అని చెప్పేసి ఆయన ఆ రోజు హెల్త్ బాగా లేకున్నా కేసీఆర్ గారు వచ్చి నల్గొండలో బహిరంగ సభ పెడితే వెంటనే తూతూ మంత్రంగా ఏదో మీటింగ్ పెట్టేసారు. అయిపోయింది మేము కేసీఆర్ ఎవరు అవసరం లేదన్నారు. కల్వకుర్తి అంటే పాలమూరు ఎత్తిపోతలకు మనం 90 టీఎంసీలు పెట్టి దాని గురించి పర్మిషన్లు తీసుకొచ్చి మొత్తం దానికి ఉన్నటువంటి 8 పర్మిషన్లు తీసుకొచ్చి పెడితే వీళ్ళు 45 టీఎంసీలకు మేము ఒప్పుకుంటున్నామని లేఖ రాస్తారు. మొత్తం గోదావరి కృష్ణాని మొత్తం తాకట్టు పెడుతున్నారు, గోదావరి మొత్తం కిందికి వదిలిపెడుతున్నారు. నేనేమంటే ఇంకా ఇక్కడ మన తెలంగాణ హక్కులను ఎవరు రక్షించాలి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి రక్షణ. ఎందుకంటే ఈరోజు తెలంగాణ భావజాలం మీదతో పాటు తెలంగాణ నీటి హక్కుల మీద కూడా జరుగుతున్నటువంటి దాడిని తప్పకుండా దాన్ని ఎప్పుడు కేసీఆర్ గారు 2024లోనే గమనించారు, ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే గమనించారు. మన నీటి వాటాను కోల్పోతున్నామని చెప్పేసి వెంటనే నల్గొండలో కృష్ణా వాటా గురించి నీటి గురించి పోరాటం చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు మీటింగ్ పెడతారు, హరీష్ రావు గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు నిరంతరం అన్ని మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం పర్యటనలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు నిలదీస్తుంటే కూడా ఎక్కడా కూడా నీటి వాటా గురించి మాట్లాడకుండా ముగ్గురు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అసలు తెగిపోయిందట. ఏం తెగిపోయింది? దేని గురించి మీటింగ్ పెట్టారు మీరు? ఏ అంశాన్ని మాట్లాడారు? ప్రజల ముందు స్పష్టంగా చెప్పండి. ఒకటే అడుగుతున్నా, ఇప్పటి వరకు కేంద్రం మనకు రావాల్సినటువంటి 10-12 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు మనకు రావాల్సిన నీటి వాటా గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఓకే, ఆ నీటి వాటాన్ని షేర్ పంచాల్సిన బాధ్యత కేంద్రంది. కేంద్ర మంత్రి మాట్లాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, 8 మంది మంత్రులు 8 మంది ఎంపీలు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి షేర్ గురించి మాట్లాడరు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, కేంద్ర మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రి మాట్లాడరు. మరి మన నీటి వాటా ఎట్లా రావాలి రాష్ట్రానికి? కాబట్టి దీని గురించి తప్పకుండా
ప్రజలందరూ ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. రైట్. అటు కృష్ణా జలాలను ఎత్తుకుపోతుంది ఎగువ రాష్ట్రం దిగువ రాష్ట్రం, అలాగే గోదావరి జలాలను కూడా ఇటు దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎత్తుకుపోతున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ సర్కారు మొత్తానికి చేతులు ఉడుగుతుంది, చూస్తూ ఊరుకుంటుంది తప్ప ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. కాకపోతే అన్నీ అయిపోయాయి, అన్ని వాటాలో వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకంగా వస్తుంది అనేది కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ గారు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. జంగే గారు, ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి కర్ణాటక తుంగభద్ర బ్యారేజ్ సంబంధించి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఒక కేంద్ర మంత్రి అక్కడ మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటి, అన్నీ అయిపోయాయి, ఎవరికి రావాల్సిన వాటాలో అందరికీ సరిచేస్తామని చెప్పినటువంటి అంశం. వీళ్ళు కూడా అదే భరోసా కల్పిస్తున్నట్టు చెప్పినాం. అది భరోసా అనుకోవచ్చా లేకుంటే ఏమనుకోవాలి, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఇందాక మాట్లాడుకున్నట్టు అక్కడ బోర్డుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు, ఎక్కడ కూడా అధికారికంగా జరిగినటువంటి సందర్భం మనం చూడట్లేదు. ఎందుకోసం ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ మాటలు అనుకోవాలి మనం? ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలండి, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడని మన దగ్గర సామెత ఉంది తెలంగాణలో. పక్క రాష్ట్రంలో ఏదో కొత్త కట్టింది కాదు, పక్క రాష్ట్రం ఏదో ఇనాగ్రేట్ చేస్తున్నాను కాదు, 75 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి డ్యామ్ అది. ఇలా కొత్తగా గేట్లు వేసేది ఏం లేదు. సరే కొంత రిపేర్ చేసుకున్నారు, కొత్తగా ఏదో వాళ్ళు చేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి సరే వాళ్ళు పిలవడము వీరు పోవడము ఒక పద్ధతి కావచ్చు, ఒక సాంప్రదాయము. సరే మీరు వెళ్ళారు, ఆహ్వానించారు కనుక మంచి విషయమే. కానీ బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే ఇరిగేషన్ అధికారులతోని అంతర్రాష్ట్ర జల వివాదాల కోసము నోట్ చేయండి పాయింట్స్ అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులతో మీటింగ్ పెట్టేసి వారి నుంచి నోట్ తీసుకున్నప్పటికీ కూడా వారిని ఆ యొక్క చర్చలకు ఇన్వాల్వ్ చేయకుండా, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా పక్కకు పెట్టి ఓన్లీ ముఖ్యమంత్రి గారు మాత్రమే సమావేశమై గంట సేపు ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చొని పాటిల్ గారు కేంద్ర మంత్రితో డిస్కషన్ చేశారు. అంటే ఇది ఇరిగేషన్ కోసం చేసిరా, రాజకీయం చేసిరా అనేది ఎవరికి అంతుబట్టని విషయం. నిజానికి అక్కడ ఉండాల్సింది ఎవరు? అధికారులతో చర్చ జరగాలి కదా, బోర్డు మెంబర్స్ ట్రిబ్యునల్స్తో కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ ఇట్లా మనం ప్రతిదీ జల వివాదం ఉన్నప్పుడు సమస్య ఎక్కడైతే పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో సమస్యలు కూడా అక్కడే ఉండాలి. కానీ మీరు మాట్లాడుకుంటే సమస్యల పరిష్కారం అయితే ఇన్ని రోజులు ఎందుకు పడుతున్నది అంటే, గతంలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తుంగభద్ర నుండి ఎక్కడ కూడా చుక్క నీరు రాకుండా ఆల్రెడీ కర్ణాటక ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ కట్టుకుంటూ పోతూనే ఉంది. దానికోసము పాటిల్ గారిని వాళ్ళు చేసుకున్నారు, ఇన్వైట్ చేశారు, బాగుంది. దానికి మధ్యవర్తిత్వంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నుంచి, అంటే మనకు ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మన తెలంగాణకు ఎంతని తీరని అన్యాయం చేసిండో మనం చూస్తూనే ఉన్నాం. దాంతోనే మనం తెలంగాణ నీళ్లు నిధులు అని చెప్పేసి ఉద్యమం తీసుకున్నాము. కానీ అదే పోకడ మీకు నిజంగా కూడా దాని యొక్క బాధ కానీ వ్యధ కానీ తెలిసినట్లయితే, రైతుల సాగునీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలిసినట్లయితే రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చించేవాళ్ళు. కానీ పోయి బయటకు వేసి వచ్చి చేయండి అంటే ఈ అక్రమ ప్రాజెక్టులు ఏదైతే కడుతున్నారో మనం ఇరిగేషన్ దాంతో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర దాంట్లో అక్రమంగా చేస్తున్నటువంటి, సరే నిజంగా మీరు పర్మిషన్స్ తీసుకున్న తర్వాత చేస్తున్నారంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు. కానీ మనకు రావాల్సిన నీటి వాటర్ దొరకదు. కానీ వాళ్ళు కట్టుకుంటున్నటువంటి కనీసం ప్రాజెక్టులు దాని వలన రేపు మనది తెలంగాణ ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంది కనుక దాన్ని పాయింట్అవుట్ చేయరు. ఎక్కడ కూడా మనం అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ఏదో లాస్ట్కు తూతు మంత్రంగా సబ్మిట్ చేయడమే తప్ప చర్చించినప్పుడు మన మంత్రి ఉండరు అక్కడ. అంటే ఒక్కరే చర్చలు అంటే ఇంటి చర్చలు కావు కదా, అవి రాజకీయ లబ్ధి కోసమే ఇవి చేసిరని మాత్రం మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం మనం తీసుకున్నట్టే ఆర్డీఎస్పై అక్రమ బ్యారేజ్లను కర్ణాటక నిర్మిస్తున్నప్పుడు అడ్డు ఎందుకు చెప్పట్లేదండి? అంటే అడ్డు చెప్తే మీకేమైనా అవకాశాలు తగ్గుతాయనా? అంటే వచ్చేటువంటిది స్వార్థం కోసం చేస్తున్నటువంటిదా? మీరు ప్రజా ప్రయోజనాల కోసం ఏమైనా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా, లేకపోతే స్వప్రయోజనాల కోసం చేస్తున్నారా? నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా తర్వాత దేశాన్ని వెళ్తా అని చెప్పేసి ఈ రోజు నుంచే మీరేమన్నా పావులు కదుపుకొని పక్క రాష్ట్రాలతోని లాలూచి పడుతున్నారా? కర్ణాటకతోని కానీ అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్తో కానీ మీ గురువు అంటున్నారు, సారీ మీ గురువు మీ సహచరుడేమో బాబు గారు, వారితోనేమన్నా మీరు ములాఖాత్ అవుతున్నారా? ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి స్వార్థం కోసం, ఎవరి ప్రయోజనం కోసం, ఎవరిని కాపాడడం కోసం. ఎంతసేపు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి మీరు ముసుగులో మాత్రం ప్రజల్లో ఒకరు చెప్తారు, కానీ మీరు చేస్తున్నటువంటి ఈ అక్రమ ప్రాజెక్టుల మీద జరుగుతున్నటువంటి దాని మీద ఎందుకు చర్చించలేకపోతున్నారు? ఇంకొక విషయం నేను మాట్లాడతాను, పొరుగు రాష్ట్రాలతో జల వివాద అంశాలపైన ఎవరు కూర్చోవాలండి? అంటే మీ నలుగురు కూర్చుంటే సమస్యలు పరిష్కారం అయితే మరి ఈ బోర్డ్స్ అన్ని ఎందుకు, ఈ ట్రిబ్యునల్స్ అన్ని ఎందుకు?
ఇవన్నీ వాటిని పర్మిషన్లు ఎందుకు, పర్యావరణ అనుమతులు ఎందుకు? రైట్. బడాబాయ్ అంటే మీరు బడాబాయ్ అంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది జంగయ్య గారు. ప్రధానంగా ఏదైతే 3 రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలను కేంద్రమే పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మాట్లాడడం ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు దాటిపోయింది. 12 సంవత్సరాలుగా జల వివాదాలకు సంబంధించి మాట్లాడకుండా ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయడం ఏంటి? ఈ సనాయి నొక్కులు దేనికోసం ఈ బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా కాదు ఇదంతా? 100% అండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మామూలుగా బీజేపీ, కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇవన్నీ ఏకదాటి మీద నడుస్తున్నటువంటిది మనకు తెలిసినాయి. ఇవన్నీ ఒక్క తాను ముక్కలే అని స్పష్టంగా తెలుస్తున్నది. అదేవిధంగా ఈవెన్ బోర్డ్స్ కూడా ఎవరికి అనుసరణలో పనిచేస్తున్నట్టు 100%గా కేంద్రం చేస్తున్నది మనకు తెలిసిపోతుంది కదా. చెప్పాలా మనం అది కూడా? అంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా అన్నట్టు వీళ్ళు ఎవరు వెనకాల ఉంటున్నారు, ఎవరు చెప్తూ ఉంటున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి తెలియట్లేదా? ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోయిందండి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు? మరి మనకెందుకు ఇవ్వట్లేదు? అంటే వాళ్ళకి అక్రమం కట్టుకుంటున్నప్పుడు మాత్రమే 80,000 కోట్ల రూపాయలు మంచుకుంటున్నాయని చెప్తున్నారు, తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులో మనకు తీసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం 80,000 కోట్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకుంది బడ్జెట్లో. మరి అలాంటప్పుడు మనకు ఏ ప్రాజెక్ట్ అని ఇచ్చిరా? కనీసం కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదండి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు, జనవనరుల శాఖ మంత్రులను వచ్చిపోయారు. వాళ్ళకి ప్రాజెక్టుల గురించి రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏనాడన్నా ఒక్కరోజన్నా బాగుందని చెప్పిరా వీళ్ళు? ఏనాడన్నా మనకు అనుమతులు ఇచ్చిరా? అయినా తెలంగాణ గోస తెలుసు కనుక కేసీఆర్ గారు ఒక అకుంఠిత దీక్షతోని ఖచ్చితంగా మేము కట్టుకోవాల్సిందే, మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా స్వతహాగా నిర్మిస్తా అని చెప్పేసి ఎంత శ్రమ పడిరో అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు. కేంద్ర మంత్రులకు తెలిసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసి రిపోర్ట్ చేసినప్పటికీ కూడా ఈరోజు అవి ఎవ్వరికీ కనపడట్లేదు. మనకు ఎంతసేపు బురద జల్లానే ప్రయత్నమే చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఏ విధంగా చూస్తున్నాము, 2004లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ గారు ఏం చేశారండి? తెలంగాణకు తిరంతులం చేశారని చెప్పేసి అందరికి తెలియదా? మరి ఆ రోజు మనం కొట్లాడింది ఆ పర్పస్లోనే కదా. కానీ మరి ఈరోజు మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని అడుగుజడలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడానికి నిస్సంకోచంగా ఇక్కడ మనకు ఎందుకు చేస్తున్నారు? అంటే మీ అధికారం కోసము, అధికార దాహం కోసము, ప్రజల మీద మీకు ప్రేమ లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మీరు కాదు. అక్కడ తెలంగాణ గుండెలలో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కానీ అవకాశం కానీ మీకు లేదు. ఎంతసేపు మీరు ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే రాజకీయాలు చేయాలి, కాంగ్రెస్కు ఒత్తాసు పలుకుతూ వారికి ఇచ్చేటువంటి వాటాలు పంపడానికి మాత్రమే మీరు ప్రయాణికి వస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. ఇంకొక విషయం, పెన్నా బేసిన్లో ఇప్పటికే 300 TMCల నీరు అయితే ఉంది కదా, వాటిని ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు? 42 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎందుకు చేసుకోవట్లేదు? అదేవిధంగా కృష్ణాలో తాత్కాలిక ఒప్పంద ప్రకారం ఎంత ఉందని మనకు 34% నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ వాటిని ఎంతవరకు మనం వాడుతున్నాము? 27% మాత్రమే వాడుతున్నారు. మిగతా 7% ఎందుకు వాడట్లేదు మనము? అదేవిధంగా మనము ఎప్పటికప్పుడు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు? అంటే ఇక్కడ వాళ్లకు అవసరం లేదు, మా పార్టీ ఎదగాలి. ఎప్పటికి కూడా బీజేపీ ఎంత ఏం చెప్తుంది? మేము సౌత్ ఇండియన్ పాలిస్తాము, నెక్స్ట్ టార్గెట్ మాకు తెలంగాణనే అని చెప్తున్నారు. అంటే రాజకీయమే చెప్తున్నారు కానీ అభివృద్ధి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మీరు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు? అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలలోనే మీరు బడ్జెట్లో కేటాయిస్తారు, మాకు ఎందుకు కేటాయించట్లేదు? అంటే ప్రభుత్వాలు వేరైనప్పటికీ కూడా మీరు కేంద్రము ఖచ్చితంగా మా దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు కదా, రాష్ట్రం నుంచి తీసుకుపోయేటువంటి వాటాలలో మాకెందుకు షేర్ ఇవ్వట్లేదు? అంటే మేము అడిగితే ఈరోజు మీరు పక్కకు పెడుతున్నారు, కానీ మీలో కలిసి ఉంటే మాత్రమే చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాతో కలిసి చేయండి, మేము పనిచేస్తామని చెప్తున్నారు. ఈయన మా బడాబాయ్ అంటున్నారు. కానీ వాటాలకు వచ్చేసరికి మాత్రము ఎక్కడ శూన్యం చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం గుండు సున్నా చూపిస్తున్నది. మరి ఆ గుండు సున్నాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పారు కదా, ఈ రోజు ఎక్కడ పోయింది ఆ ప్రశ్నించే గొంతుక? మూగపోయిందా? మూగబడ్డదా? మూగపోయేటట్టు ఎవరైనా చేశారా? అంటే మీరు కాంగ్రెసా బీజేపీ అని ముందు తేల్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి, ప్రజలు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. అంటే తెలంగాణ ప్రజల ఏవైతే అవసరాలు కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏనాడన్నా మీరు ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఇచ్చినటువంటి మీరు మేనిఫెస్టో పెట్టిన అంశాలన్నీ నెరవేర్చండి. కనీసం అవి కూడా లేదు, ఎక్కడికక్కడంగా పక్కన పెడుతూ ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్లో ఇంతవరకు ఏదైనా జరిగిందండి? ఇక్కడ మనం తీసుకున్నట్టు కొత్త ప్రాజెక్టులు కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కేఆర్ఎంబీతో కానీ జీఆర్ఎంబీతో కానీ అపెక్స్ కౌన్సిల్లో కానీ అదేవిధంగా సిడబ్ల్యూసీలో కానీ పర్యావరణ శాఖ అనుమతులు కానీ ఇలాంటివి ఏమీ తీసుకోదు ఆంధ్రప్రదేశ్. కానీ అన్నిటికీ మాత్రం బడ్జెట్లలో కేటాయింపు వస్తుంది. అంటే ఇవన్నిటిని కూడా అంటే మనవాడైతే ఏడ కూర్చున్నా కానీ చివర కూర్చున్నా కానీ ఒడ్డన వస్తుంది, మనవాడు కానప్పుడు మొదటి సీట్లో కూర్చున్నా కానీ రాదు. అంటే ఇట్లాంటి అనుమతులు ఏమీ ఉండవు, వారికి మాత్రం అన్నీ దక్కుతాయి. ఆ దక్కేటువంటి వాటిని మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? పక్క రాష్ట్రమైన మనము అంటే వారితోనే స్నేహపూర్వకంగా చేయడం తప్పులేదు, కానీ వచ్చేటువంటి మనకు రావాల్సిన హక్కును ఎందుకు అడగము? బాధ్యతలుగా బాధ్యతయుతంగా మనం ట్యాక్సులు పే చేయట్లేదా? మన తెలంగాణ నుంచి పోవట్లేదా?
కట్టట్లేదా మనం? ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే మీరు సఖ్యతతో ఉన్నాం, గత ప్రభుత్వం సఖ్యతతో లేదు, అందుకని మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. మీరు కలిసి పని చేసినప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నారు, ఏం తీసుకొచ్చున్నారు? మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు ఇది చేసినామని చెప్పేసి ఇలాంటి ఏం చేయకుండా ఎంతసేపు మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. రాకేష్ గారు, ప్రధానంగా 3 రాష్ట్రాలకు సంబంధించి చర్చలు కొలిక్కి వచ్చాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు, అంటే ఎలాంటి చర్చలు జరిగాయి, ఏం కొలిక్కి వచ్చాయి, ఏం చర్చలు, ఏమేమి అంశాలకు సంబంధించి మాట్లాడారు వీళ్ళు, ఎట్లా దానికి సంబంధించి ఏముంది, ఏం ఆధారం ఉంది, ఆధారం చూపించుకుంటే ఏం చేస్తారు అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గోదావరి మీద అంటే ఏదైతే తుంగభద్రలో తుంగభద్ర డ్యామ్ నుంచి ఆర్డిఎస్ మధ్యలో గుండ్రాల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినప్పుడు అప్పుడు ఏమైతే తుంగభద్ర నుంచి వెళ్ళి శ్రీశైలంకి వచ్చేటువంటి వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఆ ప్రాజెక్టు గురించి ఎక్కడన్నా అపోజ్ చేశారా? ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ప్రజలకు అంటే నదిలో నీళ్లు ఉంటాయి, వాటిని ఎట్లా వినియోగించుకోవాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇది కొంచెం గొట్టు సబ్జెక్టు, టఫ్ సబ్జెక్టు. ఇది ప్రజలకు వెంటనే ఇది అర్థం చేసే విధంగా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మనకు దక్కాల్సినటువంటి నీరు ఏదైతే ఉన్నదో కృష్ణాలో కావచ్చు, గోదావరిలో కావచ్చు, అది బంకంచెర్ల అని చెప్పినా, నల్లమల్ల అని చెప్పినా, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ అని చెప్పినా కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడైతున్నాయి అనేది కూడా కొంత మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మీకు ఒక మాట చెప్తా, కానీ ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఎట్లొచ్చింది అసలు ప్రాజెక్టులు ఏంది వాటి మీద అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి వరి ఉత్పత్తి అనేది అన్నిటికీ సమాధానం ఇచ్చింది. కాబట్టి ఈరోజు కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కెనాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నుంచి నీటిని మళ్ళీ చేయడం ద్వారా ఎల్లంపల్లి నుంచి మనం లిఫ్ట్ చేసినా, లేకపోతే మిడిమానేర్ నుంచి లిఫ్ట్ చేసినా కానీ ఆ నీళ్లు సూర్యాపేట దాకా రీచ్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నది ఏంటంటే స్పష్టంగా ఒకటే ప్రశ్న, పైనోడు ప్రాజెక్టులు కడతాడు, కిందోడు ప్రాజెక్టులు కడతాడు, నువ్వేమన్నా ప్రాజెక్టులు కట్టినావా? ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? 7 దానికైనాయి. చూపెట్టు ప్రజలకు. పక్కోడు ప్రాజెక్టులు కడితే సపోర్ట్లు కొట్టి వాని గేట్లు ఓపెనింగ్ పోతావు, కిందోడు ప్రాజెక్టులు కడితే దానికి సంతోషం వ్యక్తం చేస్తావు. అసలు నువ్వేం కట్టినావు? నువ్వు కట్టినే చూపెట్టు అని అడుగుతున్నాం మనం. పోనీ పాత వాటిని వీటిని రిపేర్ చేసినావా, ఏడికైనా కంప్లీట్ అయినా అదన్నా చెప్పు, ఏది చెప్పు. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా తయారైపోయిందంటే, నిన్న ఉద్యోగుల సమావేశం పెట్టి మీరు సంపదన పెంచండి, పైసలు ఏమైనా ఉద్యోగులు వేస్తారు, వాళ్ళు ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ ఉన్నదా వాళ్ళ దగ్గర? అప్పుడు మీకు పిఆర్సీ ఇస్తారట. ఉద్యోగ సంఘాలు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో డిమాండ్ చేసినాయి, ఈరోజేమో సాగిల పడుతున్నాయి. పిఆర్సీ గురించి మాట్లాడు, డిఏ గురించి మాట్లాడు. ఘోరం ఏంటంటే నిన్న బీమా కట్టినామని చెప్తారు, ఎప్పుడు చనిపోయినప్పుడు బీమా పైసలు వస్తాయట వాళ్ళకు. అరే బతికున్నోడు రిటైర్డ్ అయిన పైసలు ఇస్తావు నువ్వు. మొత్తం కూడా రిటైర్డ్ అయిన పైసలు లేక వాళ్ళు రిటైర్మెంట్ వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు లేక వాళ్ళు మరణిస్తారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు అడిగింది. అట్లనే ఈరోజు గోదావరి కృష్ణను కూడా ఖతం చేసి ఆ ప్రాజెక్టు మొత్తం అయిపోయినాయి. అంటే ఏడికి అయిపోయినాయి, ఏమైపోయినాయి? ఎట్లయితే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేస్తుండు, అదేవిధంగా గోదావరి కృష్ణ జలాల వాటా కూడా ఖతం చేసి పడేసి ఒకటే పని మీద ఉన్నారు వాళ్ళు. నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్లో ఉన్నారు. ఇప్పుడు నిరంతరం గత వారం రోజుల నుంచి ఇప్పటికి ఒక 2 లేఖలు రాసిండు హరీష్ రావు గారు. అరే నీటి వాటా ఎంత చెప్పాయా నువ్వు అని, ఇంతవరకు దానికి సమాధానం లేదు. కాబట్టి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఒక సర్కస్ డ్రామా నడుస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవట్లేదు. ఇప్పుడు వాళ్ళు కేంద్రం నుంచి పైసలు తెచ్చుకుంటారు ప్రాజెక్టులు కట్టుకుందామని, పైనున్నోడు గేట్లు పెట్టుకుంటాడు అని కాదు. ఇంకొకటి గమ్మతైన విషయం ఏంటంటే, నిన్న ఒక ప్రశ్నలు ఏమైనా హరీష్ రావు గారు, లీకేజ్ లాసెస్ అని చెప్పేసి ఎక్కడ కూడా కృష్ణా జిల్లాలో లేదు. దాన్ని కొత్తగా నువ్వు చేర్చినావు, దాన్ని ఒప్పుకున్నావు అంటే ఆ లీకేజ్ లాసెస్ను కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ కూడా ఈ రాష్ట్రానికి నష్టమే చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, రేవంత్ ట్యాక్స్. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడితేనే మనుగడ సాగిస్తాడు, లేకపోతే మనుగడ సాగించాడు. అది ఈరోజు నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి పెరగాలంటే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెరగాలంటే డెవలప్మెంట్ చేసి చూపెట్టాలి. వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారు గతంలో ఏదైతే కట్టిర్రో అది ఫ్లైఓవర్లకు ఓపెనింగ్ చేస్తుంది. ఘోరం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్లు కూడా నీళ్ళలో మునిగిపోతాయి.
మనం చూసినాం ఒక అర్ధ గంట రెయిన్ఫాల్ పడితే కంప్లీట్గా మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారు, అప్పుడు కేటీఆర్ గారు ఉండే. ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్లు గీఫిక్ జామ్లు ఏమని చేయలేదు. మొన్న అర్ధ గంట వాన పడితే మొత్తం రోడ్లన్నీ మురిగిపోయినాయి, కార్లన్నీ కొట్టుకపోయినాయి. ఏదైతే ఒక కంప్లైంట్ రాగానే వెంటనే కేటీఆర్ గారు స్పందించేవాళ్ళు, వాటిని మొత్తం క్లియర్ చేసేవాళ్ళు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి లేరు. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన హోంశాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, అన్నీ ఆయన దగ్గరనే పెట్టుకుని ఏ శాఖ పనిచేయదు. లాస్ట్కి వస్తే ఏమంటాడంటే, మొన్న నాకు కోపం వస్తే మనిషిని కాదంటారు చూసిన కొంతమంది, ఈయనకు అట్లనే మొన్న అందరు మీటింగ్ పెట్టేసి ఏ అధికారి పనిచేస్తేనే నేను రోడ్ల మీదకి వస్తా అంటాడు. ఈయన రోడ్ల మీదకి వచ్చేయమని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడా? చేయాల్సిందేంది? నువ్వు ఓన్లీ ఢిల్లీకి ఇప్పటికీ మొన్న ఏది 71 సార్లు ఇప్పటికీ ఢిల్లీకి పోయిండు. 73 74 ఎన్ని అన్నా పోని అయిపోయింది. రాహుల్ గాంధీని కలిసిన దానికంటే ఎక్కువ ప్రధానమంత్రిని కలిసి ఎన్ని రూపాయలు తీసుకొచ్చినావు నువ్వు, ఎన్ని ప్రాజెక్టులు పట్టుకొచ్చినావు? ఇప్పుడు బంకంచెర్ల ప్రాజెక్టుకో నల్లమల్ల ప్రాజెక్టుకో 80,000 రూపాయలు వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే దీనికి నువ్వు ఏం తీసుకొచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి తేలే, ఇన్నిసార్లు కలిసి వచ్చినావు. కలిసి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన న్యాయం ఏంది, లాభం ఏంది? యూరియా దొరుకుతుందా? దొరుకుతలేదు. అడ్లు కొంటారా? కొంటలేరు. మక్కలు కొంటారా? కొంటలేరు. మరి ఏమిటికి పోయిస్తున్నావు కేంద్రానికి? తాపపోతానో దండం పెట్టేస్తాను, ప్రధానమంత్రికి దండం పెడతావు, రాహుల్ గాంధీకి పైసలు కడతావు. ఈ 2 పనులకే పోతాను ఏంది ఢిల్లీకి నువ్వు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కటే 2 రోజులు తిడతాడు ఏది కిషన్ రెడ్డి గారిని, అగో నా పైసలు అట్టే ఇప్పివ్వని. వెంటనే ప్రధానమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తారట, కానీ ఏది రైల్వే శాఖ మంత్రిని మున్సిపల్ శాఖ మంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకదట. ఇంకొక దారుణం ఏంటంటే, మెట్రో కట్టాలంటే, మెట్రో ఫేజ్ 2 కంప్లీట్ చేయాలంటే ఎవరిని కలవాలి? నువ్వు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలవాలి. నువ్వు కలిసిందే వాళ్ళని రైల్వే శాఖ మంత్రికి. రైల్వే శాఖ మంత్రికి మెట్రోకు అసలు ఏమైనా సంబంధం ఉందా లేదా? నీకు అసలు తెలుసా తెలియదా? ఏం అర్థం కాదు. దానికి కిషన్ రెడ్డిని పట్టుకొని పోయాను. కిషన్ రెడ్డి కూడా వచ్చిండు. దేనికి వచ్చిండు? మరి మెట్రో ఫేజ్ 2 పైసలు ఇస్తానమని చెప్పిండా, లేకపోతే ఈరోజు నువ్వు ఆల్రెడీ ఎల్ఎన్టీని బెదిరించి గుంజుకున్నటువంటి ప్రాజెక్టు పైసలు ఇస్తా అని చెప్పిండా? అసలు దేనికి పోయిండ్రు, దేనికి కలిసిర్రు, ఏం సాధించారు? ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అన్ని సంతోషంగా జరిగినాయి. ఏది ఇక్కడ పోతాడు కర్ణాటక ముఖ్యమంత్రి నువ్వు ప్రాజెక్టులు కట్టుకుంటాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నువ్వు ప్రాజెక్టులు కట్టుకో, అన్ని సవ్యంగా జరిగినాయి అంటాడు. అక్కడ పోతాడు కేంద్ర ప్రధానమంత్రిని కలుస్తాడు, వైష్ణవుని కలుస్తాడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలుస్తాడు, కిషన్ రెడ్డితో కలుస్తాడు, పోతాడు, అన్ని మంచిగా జరిగినాయి. అన్ని మంచిగా జరిగినాయి ఆడంటావు, అన్ని మంచిగా జరిగినాయి ఈడంటావు. ఆడికి నీళ్ళు రావు, ఈడికించి పైసలు రావు. ఇక మరి నువ్వు ఏం చేస్తాను అన్నట్టు. కాబట్టి ఇది ఒక కంప్లీట్గా ఏం లేదు. తాపకు ఫ్లైట్ ఎక్కాలి, ఢిల్లీ పోవాలి. దేని పోతాను అంటే ప్రధానమంత్రి కలిసి ఏం తెస్తాను, ఏం లేదు మన. కాబట్టి ఇవన్నీ కూడా జూటా మాటలతోటి గతంలో ప్రజల్ని ఏ విధంగానైతే రైతు బంధు 10,000 ఉన్నదాన్ని 15,000 చేస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, ఏదైతే ప్రతి మహిళకు పెళ్ళైన ప్రతి మహిళకు, అదేవిధంగా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, వృద్ధులకు వికలాంగులకు 4,000 6,000 పెన్షన్లు చేస్తాడు. అవే జూటా మాటలు ఈరోజు కూడా మాట్లాడుతాం తప్పితే ఒక్కటి కూడా కంప్లీట్ చేయట్లేదు. రైట్. ఆయన అదేవిధంగా ఉద్యోగులను కూడా మోసం చేస్తుండు. వాళ్ళ డిఏలు ఇస్తలేవు, నువ్వు సరెండర్ లీవ్స్ కూడా పైసలు ఇస్తలేవు. దానికంటే ఇంకేమంటాడు, నువ్వు పైసలు పెంచుకో. పైసలు ఎట్లా పెంచాలంటే ట్రాఫిక్ వాళ్ళని చూస్తే వెళ్తాను. ఎక్కడ ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఒకటే పని పెట్టుకున్నారు, ట్యాబులు పట్టుకోవాలి ఫైన్ కొట్టాలి, ట్యాబులు పట్టుకోవాలి ఫైన్ కొట్టుకోవాలి, గీతలు దాడితే ఫైన్ ఎత్తామంటారు. ఆ గీతలు వేయడానికి ఏది ఆ వైట్ పెయింట్ ఉండదు మన దగ్గర. అండ్ సిగ్నల్ దగ్గర ఒక సిగ్నల్ కూడా చక్క పని చేయదు. కానీ మీకు ఫైన్లు అయితే పక్కా వస్తాయి. రాగానే వస్తాడు, ఫైన్ కొడుతూనే ఉంటాడు. రోడ్లు మొత్తం గుంతలే, వర్షం పడి రోడ్లు మొత్తం గుంతలే. కానీ దానికి ఏం చేయాలంటే ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి? అందుకే ఏసీబీ రైడ్లో పొచ్చడు మంది అధికారులు పట్టుబడుతున్నారు ఆదాయం పెంచుకునే క్రమంలో. ఇటు ముఖ్యమంత్రి పెంచుకుంటుండు, అటు అధికారులు పెంచుకుంటు. నువ్వు ఎక్కడ చూసినా కానీ 100 కోట్లు అని చెప్పబడి. రైట్. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, కంట్రోల్లో లేదు, సిస్టమ్ కంట్రోల్లో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానమైనటువంటి శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు. నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ప్రధానమైన శాఖల నుంచి ఇక్కడ కూడా పని నడవట్లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, ఎక్కడికక్కడ దొంగతనాలు, లూటీలు, హత్యలు, ఇదే పని నడుస్తుంది. వీటన్నిటి క్రైమ్ రేట్ నువ్వు నేను పెంచిందని చెప్పలే, డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసేటువంటి క్రైమ్ రేట్లో వస్తుంది. అండ్ గురుకులాలు మొత్తం విద్యార్థులకు ఇక్కడ తిండి దొరుకుతలేదు, మొత్తం కూడా అవన్నీ కూడా మూతపడే పరిస్థితి. మళ్ళీ ఇంకోటి ఏంది, మొన్ననే గుజరాత్ కంపెనీకి మొత్తం బట్టలన్నీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి పడేసి.
గతంలో మన సిరిసిల్లాకో లేకపోతే ఇక్కడ పోచంపల్లికో ఎక్కడొక్కడ మన చేనేత కార్మికులకు ఇచ్చే పనులు మొత్తం తీసుకుపోయి గుజరాత్ కంపెనీకి అబ్బాయి, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు కమిషన్ ఇస్తారు, ఇక్కడ వాళ్ళు అయితే కమిషన్ ఇయ్యరు కదా. రైట్ అండి. ఈ బతుకమ్మ చీరలు ఖతం చేసిండు, రంజాన్ తోఫాలు ఖతం చేసిండు, క్రిస్మస్ కానుకలు ఖతం చేసిండు. అన్ని కులాలను అన్ని మతాలను సమర్థవంతంగా నీళ్లతోటి నిధులతోటి అన్నిటి కూడా కంప్లీట్గా డ్రై చేసి పడేసింది ముఖ్యమంత్రి. ఓకే రైట్. మొత్తానికి ఏదైతే అటు కేంద్రంలో ఉన్నటువంటి పీఎంకి జీ హుజూర్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దాంతోపాటుగా అటు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమార్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు బాబు కావచ్చు, వారి కనసన్నలోనే జీ హుజూర్ అంటూ వాళ్ళు చెప్పినట్టు ఆడుతూ తలూపుతూ వారికి సపోర్ట్గా ఉంటున్నాడే తప్ప తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటలు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. వారికి చెప్పు చేతుల్లోనే పనిచేస్తున్నాడని చెప్పి అనడానికి నిన్న జరిగినటువంటి మీటింగే ఒక ఉదాహరణ. దాంతోపాటుగా ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాలే ఉదాహరణగా అని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం. జంగయ్య గారు, ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే చేవేళ్ల సభలో కేటీఆర్ చాలా ప్రస్తావించారు, చాలా అంశాల గురించి మాట్లాడారు. ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ గురించి కావచ్చు, లేకుంటే జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలన విషయం కావచ్చు, చాలా క్లియర్ కట్గా మాట్లాడినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? మామూలుగా ఒక విషయం అండి, ఇంతకుముందు పెద్దలు ప్రస్తావిస్తూ ఫైన్లు కానీ అధికారుల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, మరి డబ్బులు లేవు అని చెప్పేసి ఏదైనా ఆయన అనుకున్నప్పుడు ఫైన్లు వేయడము, జనాల దగ్గర మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి అని చెప్పేసి మీటింగ్లలో ఏ విధంగా చేయాలో మీరే చెప్పండి అని చెప్పి సమావేశాలలో చెప్పడము, లేకపోతే డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పడము, మీరు వాళ్ళకు బాధ్యతలు హక్కులు అని చెప్పి చెప్తున్నప్పుడు మరి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వసతులు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఇక్కడ కూడా వసతులు కల్పించకపోగా మొత్తానికి పీచి పిండి అయినా సరే ఖచ్చితంగా వసూలు చేయాలా, వసూలు చేసినటువంటి దాన్ని ఏ విధంగా పంచుకోవాలా, దాన్ని ఏ విధంగా దాచుకోవాలా, ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిపాలన మనకు తెలుస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ గారు ఈ రోజు కాదు చాలా రోజుల నుంచి ప్రతి మీటింగ్లో కూడా ఈ ట్యాక్స్ అని చెప్పేసి ఏదైతే అంటున్నారో దాన్ని ఏ ఒక్కరిని వదలట్లేదు. సామాన్యుని కానివ్వండి, బిల్డర్స్ అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఇంతకుముందు మనం ఏదైతే అనుకుంటున్నామో, టీడీఆర్ అని చెప్పేసి మనకు ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ తెలుసు కదా, మనకు అందరికీ తెలిసిన విషయం. రైట్స్, ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ గత 2012లోనే స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడ కూడా మౌలిక వసతులు కల్పించడానికి సామాన్యునికి ఒకవేళ రోడ్లో పోయినటువంటి దాని వలన వచ్చేటువంటి మొత్తాన్ని అక్కడ మౌలిక వసతులు మీన్స్ అక్కడ వాటర్ కానివ్వండి, లేకపోతే డ్రైన్ కట్టడం కానీ, లేకపోతే ఫ్లైఓవర్స్ కట్టడం కానీ, అదేవిధంగా రోడ్ల విస్తరణ కానీ, ఇలాంటి పనులు ఎక్కడ ఆగిపోవద్దని ఒక ఆలోచనతోనే టీడీఆర్ అప్పుడు 90% ఇచ్చేవాళ్ళు. అంటే ఈజీగా దొరికేది, అంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి అది ఇచ్చేవాళ్ళు. కానీ దాన్ని ఒక ఫేజ్ 1లో 90% అని, రెండో దశలో 60% అని, ఇప్పుడు 40%కు ఇట్లా పర్సంటేజ్లు పెంచుకుంటూ పోవడం వల్ల వాటిని కృత్రిమంగా కొరత సృష్టించేసి మీ కన్స్ట్రక్షన్స్ జరగాలంటే టీడీఆర్ కంపల్సరీ అని చెప్పేసి పెట్టడం. అంటే దాంతో బిల్లులు రాకపోతే ఆల్రెడీ సెక్రటరియట్లోనే బిల్డర్స్ ధర్నా చేసినటువంటి సందర్భం మనం చూసాం. అంటే ఎక్కడ కూడా వారిని ఎవరిని కూడా వదలట్లేదు, ట్యాక్సులు పెంచుకుంటూ పోతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి ఏంటంటే అభివృద్ధి, ఇంతకుముందు పెద్దలు చెప్తూ రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏముండాలండి, అక్కడ రోడ్లు ఉండాలి, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కరెంట్ ఇవ్వగలగాలి. ఇట్లా ప్రతి పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే మనం ఏదో 4 సార్లు విదేశాలకు తిరిగేసి వస్తే ఇండస్ట్రీస్ రావండి. మనము అక్కడ రక్షణ కల్పించాలి, వచ్చినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పించాలి. అప్పుడు కదా పారిశ్రామిక రంగంగానే అభివృద్ధి చెందేది. నిజంగా వ్యవసాయ రంగం రైతులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందండి? వాళ్ళకి కరెంటు సరఫరా 24 గంటలు ఇవ్వడము, వాళ్ళకు యూరియా అందించడము, అదేవిధంగా సరైన విత్తనాలు అంటే మేలి రకం విత్తనాలు సప్లై చేయడం, పండిన పంటను కొనుగోలు చేయడం వల్ల రైతులకు న్యాయం చేయగలుగుతాం. మీరు ఇక్కడ పారిశ్రామిక రంగానికి ఎక్కడ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు, రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వృద్ధులకు పెన్షన్లు పక్కకు పెట్టారు, స్టూడెంట్స్కు స్కూటీలు అని చెప్పారు, అవి పక్కకు పెట్టారు. కనీసం పెళ్లి చేసుకుందామని చెప్పేస్తే 1,11,000 ఇంతకుముందు అని వచ్చేది, కళ్యాణ లక్ష్మికి అంతంతే చేసారు. ఇట్లా మీరు చెప్పుడు మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిపాలన ఇక్కడ కనపడుతుంది. అంటే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రము కడప కూడా దాటట్లేదు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో. అంటే ఎక్కడ కూడా వీళ్ళు దేనికి పోతుర్రయ్యా అంటే ట్యాక్సులు పే చేయడానికి, లేదంటే ఇప్పుడాక మీరు అన్నట్టు ఆర్ఆర్ ట్యాక్స్ ఏదైతే అంటున్నారో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇంకా కొందరు ట్యాక్స్ అంటే అండ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు మనం, అండ్ కో అంటాం కదా. చాలామంది వీరి పేరు చెప్పుకొని కూడా చాలామంది వసూలు చేస్తున్నటువంటి సందర్భం. సరే, ఆ ప్రస్తావన నిజానికి రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చినటువంటి సందర్భం. కానీ కేటీఆర్ గారు
కొన్ని విషయాలు ఇంకా కింద కూడా చాలా దారుణంగా వసూలు చేస్తున్నారని ఇక్కడ తెలుస్తుంది. సో పరిపాలన మీద ఫోకస్ పెట్టకుండా, పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు వసూళ్ల మీద దృష్టి పెట్టడము, తన కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా రేపు భవిష్యత్తులో రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ ప్రజా అవసరాలు కానీ, ప్రజా పాలన కానీ, ప్రజా సంక్షేమం కానీ పక్కకు పెట్టేసి తన సొంత ఎజెండాని అమలు చేసుకుంటూ కాంగ్రెస్ ఎజెండాని కాకుండా మాత్రమే చేస్తున్నారు. మొన్న నేను ఇక్కడ చూసిన ఈ అంబర్పేటలో ఒక అతను అనుకుంటా, వాళ్ళ సొంతంగా ఒక నాయకుడు వచ్చేసి మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కారు, ఎందుకంటే మాకు సీనియర్స్ చాలామంది ఉన్నారు, అయినప్పటికీ కూడా మేము చేస్తున్నాము ఆయన వాళ్ళే వ్యతిరేకించి ఒక చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంగా గొంతు ఎండబెడుతుండే షబ్బీర్ అలీ గారు గారిని చూసండి. అంటే ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళలో వాళ్ళే బయట పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి. అంటే ఇంత సిచ్యువేషన్స్ అంటే ఈ గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కానీ సొంత పార్టీ నుండి ఇంత వ్యతిరేకత రాలేదు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే నిజంగా కూడా సరే నిజమేనేమో, వాళ్ళు రాజకీయం కోసం చేస్తున్నామో, రాజకీయం చేస్తున్నామో అని చెప్పొచ్చు. కానీ సొంత వాళ్ళు కూడా నేను మిమ్మల్ని అంటున్నారు అన్నప్పుడు కనీసం మీరు ఎందుకు స్పృహ కోల్పోతున్నారు, ఎందుకు స్పృహలోకి రాలేకపోతున్నారు? లేకపోతే నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని ఏ విధంగా లేపగలుగుతారు, ఎవరు లేపగలుగుతారు? సో ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే నిద్రపోయినట్టు నటిస్తున్నారు తప్ప వీళ్ళు నిద్రపోవట్లేదు. కళ్ళు మూసుకొని పరిపాలన సాగిస్తున్నట్టు కనపడుతుంది మనకి ఎక్కడికక్కడ కూడా. ఎక్కడ కూడా ప్రజల కోసం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీరు పాదయాత్రలు చేసుకోవడమా, ఇంతకుముందు మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో మీటింగులు పెట్టిరు, ఎన్నో పాదయాత్రలు చేసిరు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు, ప్రశ్నించే గొంతుకలమైతామన్నారు, ఇట్లా మాటలు ఎన్నో చెప్పారు, ఎన్నో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు. కానీ ఈరోజు అవన్నీ కూడా బూడిలో పోసిన పన్నీరులాగా నీటి మీద రాతలే తప్ప ఎక్కడ కూడా పేపర్ మీద రాతలు అయితే కనపడట్లేదు. పేపర్లకు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది అభివృద్ధి, సంక్షేమము, పథకాలు అన్నీ. కానీ ప్రజల ఇంటి వద్దకు మాత్రము సాగట్లేదు. ప్రజల ఇంటి వద్దకు పాలన అని చెప్పేసి మరి పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. కానీ అవన్నీ ఏమీ లేకుండా బోర్డులకు మాత్రమే పరిమితం అవుతుంది, పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది, అవసరాలకు మాత్రం ఎక్కడ కూడా పనిచేయట్లేదు. భవిష్యత్తుకి ఎక్కడ కూడా బంగారు బాట వేస్తా అని చెప్పినటువంటి మీ మాటల రూపంలో మిగిలిపోయినవి. యువత ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయి మాకు అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వారు మీరు ఈరోజు స్వతహాగా నిజంగా చెప్పాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. నిజంగా మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 30 నెలల కాల వ్యవధి అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పటి వరకు మీరు ఏమి ఇచ్చిర్రు, ఏం చేసిర్రు, ఎందుకు మీరు ఇవ్వట్లేదు? పబ్లిక్ డొమైన్లో పెట్టండి, లేదంటే శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ప్రతి దాని విషయంలోనూ ఎందుకు చేయలేకపోతారు, ఎందుకు నిక్కచ్చిగా ఉండలేకపోతారు, నిజం చెప్పలేకపోతారు? ఎంతసేపు గత ప్రభుత్వాల మీద బురద జల్లడమే ప్రయత్నమే తప్ప మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఎందుకు చెప్పలేకపోతారు, ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? అంటే ఏమీ చేయలేదు కనుక చెప్పేది ఏమీ లేదు కనుక చేసిన వాళ్ళ మీద బురద జల్లాలి అని మాత్రమే ఇక్కడ కనపడుతుంది. మాటల ప్రభుత్వం తప్ప ఇది చేతల ప్రభుత్వం కాదని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్, మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది మాటల ప్రభుత్వమే తప్ప చేతలు కాదు, మొత్తానికి ప్రజాపాలన అన్నారు కానీ ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగిస్తుందని చెప్పేసి జంగయ్య గారు చెప్తున్నటువంటి అంశం. రాకేష్ గారు, ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి కోర్టు సీరియస్ అయినటువంటి అంశం, ప్రధానంగా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని చెప్పినటువంటి అంశం. మరొక అంశం కూడా ఏదైతే ఇదే లాస్ట్ ఆన్సర్ అంటూ కూడా పిరాంపి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కోర్టు అడిగినటువంటి సందర్భం, దానికి సంబంధించి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది అంటే 23 డిసెంబర్లో వాళ్ళు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఇప్పటికి 3 అడ్మిషన్లు అయినాయండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినటువంటి 3 అడ్మిషన్లకు సంబంధించి ప్రతి సంవత్సరం సాలైన 3,000 కోట్ల రూపాయలు మనం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్ ఎవరికి కూడా ఇంతవరకు ₹1 ఫీజు అంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. కోర్టు ఎన్నిసార్లు అడిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మనం ఆల్రెడీ ఒక 5,000 కోట్లు ఇచ్చినాం, 10,000 కోట్లు ఇచ్చినాం, 20,000 కోట్లు ఇచ్చినాం అని చెప్పాలి కదా. ఇంతవరకు చెప్పలేదు. గతంలో మనం చూసినాం రిటైర్డ్ ఎంప్లాయీస్ల గురించి అన్నప్పుడు దానికి కూడా కోర్టుకి ఏమని చెప్పారు, మంత్లీ ఒక 100 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది రిలీజ్ చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు చేసినామన్నారు, ఆ పైసలు ఇస్తలేరు. ఎక్కడికక్కడ నేనేమంటానంటే ప్రజల్ని గోసపెట్టుకుంటూ తప్పితే ఇంకోటి లేదు. ఈరోజు బీసీ ఫీజు రియంబర్స్మెంట్, బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఏమంటే మాకు బీసీ అధ్యక్షుడు ఉన్నాడు అంటారు, బీసీలకు ₹1 రిలీజ్ చేయరు. గౌడన్నను పెట్టుకున్నారు, ఏది మధుగౌడ్ గారు అంటే మన ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ గారిని పెట్టుకున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని పెట్టుకున్నారు. దానికి ఇవ్వాల్సినటువంటి 15% 20% చేస్తానో అది చేయలేదు. నేనేమంటానంటే ఏదైతే ఈరోజు బీసీలకు ఇస్తానటువంటి ఒక్కటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా నాశనం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం బంద్ చేశారు. ఈరోజు ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, మెడికల్ కాలేజీలో చేరాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైపోయింది. కాబట్టి
బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, బీసీలకు ఇవ్వాల్సినటువంటి లోన్లు ఇస్తలేరు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొత్తం బంద్ అయిపోయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినవి ఓన్లీ 17,000 ఉద్యోగాలు మాత్రమే. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా సింగరేణి ప్రాంతంలో డిపెండెంట్ ఉద్యోగాలకు ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టలేదు. ఆ మెడికల్ బోర్డు పెడతలేరు. కాబట్టి దీని మీద విస్తృత స్థాయిలో మనం చర్చ జరగాల్సి ఉంది. అదేవిధంగా బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేయకపోతే ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరైనా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇద్దాం, ఆర్గనైజేషన్లు ఏమైనా పోయి మాట్లాడదాం అంటే మాట్లాడాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మొన్న నీట్ ఫెయిల్యూర్ గురించి రాహుల్ గాంధీ పోయి కోటాలో మీటింగ్ పెడతాడు. మరి ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రిగా నీట్ ఎట్లా ఫెయిల్ అయింది అని చెప్పేసి మాట్లాడా ఆయన? రైట్ అండి. నీట్ ఎట్లా లీక్ అయిందని మాట్లాడా? బీజేపీ మీద మాట్లాడాడు. ఎందుకంటే బీజేపీకి కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. కేంద్ర కనుసన్నల్లో పనిచేస్తున్న తప్పితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వెంటనే బీసీల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే శాంక్షన్ చేయాలి. సింగరేణిలో ఏదైతే ఉన్నారో బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఎవరైనా కావచ్చు, డిపెండెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. అదేవిధంగా నేను ఏమంటానంటే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. గతంలో జీవో నెంబర్ 7 ఇచ్చినప్పుడు కూడా మనం దాని గురించి విస్తృత స్థాయిలో ప్రజల మధ్యలోకి పోయినాం. ఈరోజు జీవో నెంబర్ 9 ద్వారా ఏం చెప్తారు? అందరూ అనుకుంటారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏం చేస్తారట అంటే జీవో నెంబర్ 9 ద్వారా డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్లో పైసలు వేస్తారట. పైసలు వేసి ఆ పైసలు 7 రోజులలో స్టూడెంట్ మళ్ళీ కాలేజీకి కట్టనట. మరి గతంలో ఇచ్చినటువంటి అండ్ నెక్స్ట్ వచ్చి గతంలో ఏవైతే మీరు బకాయిలు పడ్డ ఎవరు ఇవ్వాలి? 1. 2 నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందా? కేసీఆర్ తీసుకొచ్చిందా? ఈ పథకాన్ని తీసుకొచ్చింది, బీసీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినా కానీ ఆరోగ్యశ్రీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, 2 పథకాలు ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే మంచి పథకాలు, ప్రజలకు లాభం చేసే పథకాలు, వాటిని రద్దు చేయొద్దని కేసీఆర్ గారు కొనసాగించారు. 10 ఏళ్ళు కొనసాగించారు. ఈరోజు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ బాగలేదట. ఎవరు? కాంగ్రెస్ పెట్టిన స్కీమ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నచ్చలేదట. నచ్చక ఈరోజు ఏమంటాడు? మీరంతా కాలేజీలకు పైసలు కట్టారు. కాలేజీలకు పైసలు కట్టింది మేమా? కేసీఆర్ గారా? దవాఖాలకు పైసలు కట్టింది కేసీఆర్ గారా? కేసీఆర్ గారు ఏవైతే ఉన్నాయో గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసిండు. ఏది మంచి పథకాన్ని అమలు చేయడం తప్ప ఈరోజు నువ్వు పైసలు కట్టకుండా ఎక్కడికక్కడ వాటికి పైసలు చెల్లించకుండా ఈరోజు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ హైకోర్టు ప్రశ్నించినా కానీ నువ్వు దానికి రూపాయి ఇస్తలేవు. ఇదొక దిక్కైతే ఇంకోటి కూడా ప్రశ్నించింది హైకోర్టు. అరే 9 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు, ఆ 9 మందిలకు నోటీస్ ఇస్తలేవు, వాళ్ళ ఆన్సర్ చెప్తలేవు, ఏం చేస్తారో బాబు అంటే దాని గురించి సమాధానం లేదు. ఇక మరి ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించాలి? కోర్టునే కదా నమ్ముకొని పోవాల్సింది. ఆ కోర్టు దగ్గరికి పోయినప్పుడు కూడా కోర్టుకు కూడా సమాధానం చెప్పకపోతే ఎవరు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించగలాలి? ఎందుకంటే పార్లమెంట్లో చేసిన చట్టాలు, శాసనసభలో చేసిన చట్టాలు, వీటిని ఎవరు కాపాడాలి? దానికి రక్షకులు ఎవరు? కాబట్టి కోర్టు కంపల్సరీ దాని గురించి నిర్ణయం తీసుకుంటారని మనం ఆశిస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి జంగయ్య గారు. థ్యాంక్ యూ అండి. మొత్తం చూస్తున్నాగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, అంశాలు కావచ్చు, ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంబంధించి కావచ్చు, హైకోర్టు సీరియస్ అయింది. ప్రధానంగా ప్రభుత్వానికి మొట్టకేలు వేసినటువంటి అంశం. దీనికి సంబంధించి 2 అంశాలకు సంబంధించి లాస్ట్ ఛాన్స్ ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పందించాలని చెప్పేసి చెప్పినటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.